తిరుమలలో మరో వివాదం చోటు చేసుకుంది. ప్రోటోకాల్ విషయంలో టీటీడీ సిబ్బందికి ఐపీఎస్ అధికారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సుప్రభాత సేవ కోసం వస్తే ప్రోటోకాల్ పాటించలేదని ఐజీ ప్రతాప్ టీటీడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సుప్రభాత సేవలో పాల్గొనలేదని టీటీడీ జేఈఓ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే తన ఫిర్యాదుపై అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఐజీ ప్రతాప్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. అయితే తనపై ఐజీ ప్రతాప్ చేయి చేసుకున్నారని సూపరింటెండెంట్ గోపాలకృష్ణారెడ్డి చెప్తున్నారు. ఐజీ ప్రతాప్ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు టీటీడీ అధికారులు సిద్దమవుతున్నారు. కానీ విఐపీలు కాని వాళ్ళు విఐపీలు అని రూబాబు చేస్తున్నారు టెంపుల్లో. అది ప్రాబ్లం వచ్చింది. కానీ మన స్టేట్ ఆఫీసర్స్ కొద్దిగా మామూలు సాధారణ భక్తుడితో సమానంగానే చూడాలి కదా, అది కూడా లేకుండా అటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారం ఎట్లా జరుగుతుందంటే మీరు ఎగ్జామిన్ చేయమంటే నేను ఈవో గారితో మాట్లాడి నాకు తెలుసు ఏ రూల్స్ ఏ పద్ధతి ఏ వ్యవహారం ప్రకారం జరగట్లేదనేటువంటిది అనిపిస్తుంది. అది ఏం జరుగుతుంది అనేది ఎంక్వైరీ చేసిన వాళ్ళే తెలుస్తుంది, మనకు తెలియదు. చేసుకోవడం కానీ ఇన్ఫర్మేషన్ ఏమైనా అడిగాను లేదు.